ఓకే. అంటే మీరంటే మ్యారేజ్ అయిపోయింది. జర్నీ అంతా సాఫీగా సాగుతుంది. కాకపోతే ఏంటంటే, మీ ఇద్దరికి ఎప్పుడైనా ఇంత బిజీగా ఇద్దరుంటారు కదా! ఎప్పుడైనా ఫైటింగ్స్ అవుతుంటాయా? ఎందుకో బా అవుతుంటాయా? ప్రతిరోజు అవుతుంటాయి. బేసిక్ ఇద్దరం టాలెంట్ కదా, ఇద్దరు టాలెంట్లో ఒక దగ్గర ఉంటే డెఫినెట్గా ఈగో క్లాషెస్ ఉంటాయి కదా. ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఎక్కువే ఇదే కరెక్ట్. కానీ ఎవరో ఫైనల్గా ప్రతి గొడవలో ఎవరో ఒకరు విన్ అవుతుంటాం అంతే. ఎక్కువ ఎవరు తగ్గుతారు అది గొడవలో? అంటే ఏం లేదు, మనం ఏం నువ్వు నన్ను గొడవ పడుతున్నావు, నా తప్పు ఉందనుకో నేను తగ్గిపోతా ఆటోమేటిక్గా. అది శివన్ తప్పు ఉందనుకో శివన్ తగ్గిపోతా ఆటోమేటిక్గా. అంటే కాంప్రమైజ్ ఎక్కువ. కాంప్రమైజ్ ఏమి ఉండవు. ఇప్పుడు నా తప్పును ఆబ్వియస్గా చేశాను, గొడవ పడతాం అయినా అవును చేసి ఇప్పుడు ఏంటి అని ఎందుకు బుద్ధి లేదా, సరే సారీ ఓకే అయిపోయింది. తప్పు మందనుకో అంతే కామ్ అయిపోతాం. అయినా విక్రమన్న మీకు గొడవ పడే టైం ఉంటుంది అసలు? ఎందుకంటే ఇది కూడా చెప్తాను నేను, ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ వర్క్. నిజం చెప్పాలంటే మీరు పని రాక్షసుడు అనొచ్చు. అంతేనా? కంప్లీట్ వర్క్ హాలిక్. అండ్ ఈ ఫేమ్ టైం మీడియా పెట్టిన దగ్గర నుంచి అయితే అసలు కంప్లీట్ గా జీవితం మొత్తం అంకితం అన్నట్టు తయారయ్యారు. 1 month బ్యాక్ ఇది పెడదామని ఆలోచన వచ్చినప్పుడే శివాని రోజు మైండ్ మేకప్ అనమాట. ఏమండి మీరు స్ట్రెస్ తీసుకుంటారు తప్పకుండా, అంటే మీరు ఆ ఛానల్ బాగా చేయాలి, ఈ ఛానల్ బాగా చేయాలి, వాళ్ళకి టైటిల్స్ పెట్టాలి, వాళ్ళకి మొహమాటం, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, ప్లీజ్ ఈ ఫీల్డ్ వద్దు మీకు అంది. లేదే నాకు డ్రీము, ఇలా ఛాలెంజింగ్ కదా, ఒక 30-40 ఛానల్స్ని మనం టాప్కి తీసుకొస్తే ఎంత బాగుంటుంది అని చెప్తే, వద్దని మీరు స్ట్రైన్ అయిపోతారు, అనవసరం ఎందుకు, హ్యాపీగా ఉన్నాం కదా, మన ఛానల్స్ మనకు ఉన్నాయి, మన యాక్టింగ్ మనకు ఉంది, ఏదైనా చేద్దాం అని టైప్లో ఉందన్నమాట. అస్సలు నేను వెళ్ళలేదు, తగ్గేదేలే అన్నారా? తగ్గేదే లేదు, పెట్టేయాల్సిందని చెప్పి కుంభమేళా బస్సు క్యారవన్ దిగాను, నెక్స్ట్ డే ఫోన్ చేశాను అనమాట. మీకు మంచి పార్ట్నర్స్ కూడా దొరికినట్లున్నారు. ఎస్ ఎస్, ప్రదీప్ అండ్ సునీల్. అంటే నేను ఇలా అడగగానే అసలు వాళ్ళకి ఈ ఫీల్డే కాదు, ఈ ఫీల్డ్ సంబంధం లేదు, ఆయన సరే అడగగానే బ్రో మేము పెడతాం, ఇక మేము పార్ట్నర్స్గా ఉంటాం అని చెప్పి ఇద్దరు ముందుకు వచ్చారు. ఓకే, అసలు ఫీల్డ్ కాని వాళ్ళని కూడా ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చాం కదా, అదే కదా. ఎస్, బట్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్స్లోనే ఇది నచ్చేసింది ఎక్కువ. మా ఆఫీస్ అసలు రాకుండా ఉంటారు అనమాట, రోజు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, అన్నీ తెలుసుకుని ఉంటారు ఏంటి వర్క్ అలా. ఎలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే స్టార్ట్ చేసి కొద్ది రోజులే కదా, ఆల్మోస్ట్ 2 months అవుతుంది అంతే. 2 months. సో 2 months లో ఎలా ఉందన్న, అంటే లైక్ చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ ఉంది. ఒక 5 న్యూ ఛానల్స్ని మానిటైజ్ చేయించాం, సెకండ్ వీడియోకి మానిటైజ్ అయిపోయి. ఓకే, 5 ఛానల్స్ కొత్త ఛానల్స్, ఆల్రెడీ మానిటైజ్ అయిన ఛానల్స్ ఒక 5 తీసుకున్నాము. మిగతావి చేయాలి, అది టాస్క్. అందరిది మానిటైజేషన్ చేస్తే ఒక కిక్ అనమాట. మొత్తానికి ఫేమ్ టైమ్ మీడియా అనేది సక్సెస్ బాటలో దూసుకుపోతుంది అనుకోవచ్చు. ఓకే, వాట్ అబౌట్ వెబ్ సిరీస్ అండ్ అంటే ముందు ఏమైనా ఫ్యూచర్లో? డెఫినెట్గా ఫ్యూచర్లో, అంటే నాకు బాగా ఇష్టం కొత్త వాళ్ళని పెట్టి వెబ్ సిరీస్లు, ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే ఇష్టం. డెఫినెట్గా ఫ్యూచర్లో ఫేమ్ టైమ్ మీడియా నుంచి చూస్తాం, మంచి వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్లో. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీతో యాక్ట్ చేస్తా. మామూలు యాంకరింగ్ చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తుంటుంది, ఇదే కెమెరా ముందు చేయలేదు, దాన్ని యాక్టింగ్ అంటారు. నేనేం యాక్ట్ చేయట్లేదు, నేను నార్మల్ గానే మాట్లాడుతున్నా. మామూలుగా నీ మైండ్లో ఇప్పుడు రన్ అవుతుంటుంది కదా, ఏ క్వశ్చన్ కానీ వైరల్ అవ్వాలని చెప్పి అట్లా ముందు ఇంటర్వ్యూస్ అడుగుతుంటుంది నువ్వు అప్పుడప్పుడు. కన్నడ ఆర్టిస్ట్ ఏంటన్నా వస్తుంటే తెలుగు అదే బాబా సూపర్ లీడ్. ఏంటి అసలు ఏం జరుగుతుంది? కొత్త ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారు? మా కొత్త ప్రెసిడెంట్ ఇప్పుడు అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చాడు కౌశిక్, కానీ ఇప్పుడే చెప్పిస్తాను. కన్నడ ఆర్టిస్టులకు కూడా కార్డ్స్ ఇస్తున్నారు. ఎస్, నిజమా? నిజం, నిన్నే చెప్పారు. మొన్నటి దాకా కన్నడ ఆర్టిస్టులు వచ్చేసేసి మా ఆఫర్స్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి మాట్లాడారు ఆర్టిస్టులు అందరూ. ఆఫర్స్ తీసుకుని ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్తారు? ప్రొడ్యూసరు డెఫినెట్గా అతనికి ఏదో ఒక పాయింట్లో ప్లస్ అవ్వబట్టి అది పెడతారు. అందుకని ఏ ప్రొడ్యూసర్ లాస్ అవ్వాలని చేస్తారా? ప్రపంచంలో ఎవడైనా ప్రొడ్యూసరు మరి లాస్ అవ్వాలబ్బా ₹1 కోటి అండు కదా. సో వాళ్ళకి ఏవో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, తెచ్చుకున్నారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ కౌశిక్ కూడా మంచి డెసిషన్ తీసుకున్నాడు అబ్బాయి, నాకు నిన్నే షేర్ చేశాడు. వాళ్ళ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 31st మీటింగ్ ఉంది, దాంట్లో పెడతాడంట. అది అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామంది సీరియల్ ఆర్టిస్టులు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ రైజ్ చేసే పాయింట్ ఇదే, మేమున్నాం కదా, అక్కడెక్కడి నుంచో ఎందుకు తీసుకొని వస్తున్నారు అని చెప్పి. కానీ కొత్తగా వచ్చిన కాదమ్మా అని అంటుంది. ఇప్పుడు టీఆర్పీ అని అంటారు, ఐడియా ఉందా? సీరియల్స్ టీఆర్పీ కావాలి కదా, మేము ఉన్నాం కదా, మమ్మల్ని చూపించండి అని అంటే జనాలు చూడట్లేదు. కొత్త ఫేసెస్ కావాలి కదా, కొత్త ఫేసెస్ కావాలి కదా ఎవరికైనా.
జనాలు చూడట్లేదు అందుకే బెంగళూరు నుంచో ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో ఇప్పుడు తీసుకొస్తారు. సమంత గారికి ఫ్యాన్స్ బేస్ ఎంత ఉన్నా కానీ రష్మిక గారు లాంటి వాళ్ళు వచ్చాక అంతే కదా, ఎవరు చూసే వాళ్ళని వాళ్ళు చూస్తారు. అంతే కదా, అంతే మారుతుంటుంది కదా. ప్రొడ్యూసర్ కూడా అదే కావాలి కదా, జనాలకి ఏం కావాలి, ప్రొడ్యూసర్ కదా కావాలి. సింపుల్. ఛానల్ కూడా అదే కావాలి, ఛానల్ టీఆర్పీ కావాలి కదా, లేదా యాడ్స్ ఎలా వస్తాయి. సో జనాలు ఏం చూస్తున్నారు, నువ్వు ఓ పని చేయి, ఆర్టిస్ట్ ఎవరైతే బాధపడుతున్నారో అందరూ ఇంట్లోకి వెళ్ళి అడగమను. ఇదో కదా ఒక 1 year టైం పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఏమంటే నేను చేస్తే చూస్తారు రాసుకోమని చెప్పు. నేను చేస్తే చూస్తారు, లేదా పలానా అమ్మాయిని చేస్తే చూస్తారు రాసుకోమని చెప్పు. ఎక్కువ ఓట్లు ఇంకే వచ్చానుకో ఈమె పెడదాం. అంటే ఇప్పుడు కన్నడ ఆర్టిస్టులకు కూడా కార్డ్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ సీరియల్స్ చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ. అంటే దాని మీద కొన్ని క్లాజెస్ ఉన్నాయి. 1 yearకి రెన్యువల్ చేసుకోవాలి వాళ్ళు, ఇక్కడ చేయొచ్చు, బ్యాక్ చేయొచ్చు. అంటే వాళ్ళకి అసోసియేషన్ కూడా తోడు ఉంటుంది. సో కొత్త ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినట్టు మా కౌశిక్ కూడా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్ గారు యాక్చువల్గా ప్రెసిడెంట్ గారు ఇంటర్వ్యూ అడిగారు, కాకపోతే ప్రెసిడెంట్ గారు ఏంటంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఇంటర్వ్యూలో డెఫినెట్గా ఈ పాయింట్స్ రేజ్ అవుతాయని చెప్పి ఆయనకు తెలుసు. ఓకే. సో దానివల్ల బట్ కౌశిక్ అలా భయపడే వ్యక్తి అయితే అనుకోను. భయపడలేదు, మరుడు అవుట్ స్పోకెనే. భయపడ్డం కాదు అక్కడ అదేలే ఆలోచన ఉందండి. అతను ఒక 16 years కష్టం అబ్బా. అతను 14 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడు అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వాలని. డ్రీమ్ అనమాట, ఇప్పుడు నెరవేరింది. సో డెఫినెట్గా ఇప్పుడు తెలుగుగా స్టెప్ వేయాలి కదా. ఏమాత్రం తప్పు స్టెప్ వేసినా సరే ఏంటా ఇదా నువ్వు చేసిన అంటారు కదా. హీ నోస్, హీ స్మార్ట్, మంచి వ్యక్తి, అవుట్ స్పోకెన్. నాకు కౌశిక్ గారు మంచి ఫ్రెండ్. సో ఆయన బేసిక్గా ఆయన ఐడియాలజీ కూడా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ అంటే మనం చెప్పేది ఏముంది, అందుకే కదా ప్రెసిడెంట్ అయ్యారు ఇప్పుడు ఫైనల్గా.